చిన్న పిల్లలైనా, కాలేజీ చదివే కుర్రకారైనా, ఉద్యోగాలకు వెళ్లే యువత అయినా, పదవీ విరామణ చెందిన తాతలైనా కంఫర్ట్గా ధరించే ఏకైక డ్రెస్ ఏదైనా ఉంది అంటే అది టీ-షర్ట్. అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాల నుండి వచ్చిన ఈ టీ-షర్ట్ మన సాంప్రదాయ వస్త్రంగా మారిపోయింది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఏ కాలమైనా సరే కన్వీనియంట్ గా ఉంటుంది ఈ టీ-షర్ట్. అమ్మాయిలు షాపింగ్ కి వెళ్తే ముందుగా చీరలు, యాక్సెసరీస్ వస్తువులను చూసినట్లు అబ్బాయిల కళ్ళన్నీ ముందు టీ-షర్ట్ల పైనే పడతాయి. వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టీ-షర్ట్లను అమ్మాయిలు కూడా బాగా వినియోగిస్తున్నారు. ధరించేందుకు వీలుగా ఉండడంతో పాటు స్టైలిష్ లుక్ తో కనిపించడం వల్ల ఈ టీ-షర్ట్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇదంతా చెప్పుకున్నాం, కానీ టీ-షర్ట్ లో ఉండే ఆ టీ అంటే ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? దీనికి ఒక పెద్ద చరిత్రే ఉందండోయ్. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా సైనికులు శిక్షణ సమయంలో కంఫర్ట్ గా ఉండేందుకు వెరైటీగా రూపొందించిన షర్ట్లను వినియోగించేవారు. అంటే శిక్షణ సమయంలో ఎక్కువగా ఈ దుస్తులు ధరించేవారట. శిక్షణ అంటే ఇంగ్లీష్ లో ట్రైనింగ్ అని అంటారు కదా. ట్రైనింగ్ లో ఫస్ట్ లెటర్ ని షర్ట్ కి తగిలించి టీ షర్ట్ అనడం మొదలు పెట్టారు. ఈ ట్రైనింగ్ షర్ట్ ని షార్ట్ కట్ లో టీ షర్ట్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా టీ షర్ట్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇక యుద్ధం ముగిశాక సైనికులు ఎక్కువగా వీటినే ధరించేవారట. దీంతో టీ షర్టులు అప్పటి నుంచి బాగా వాడుకలోకి వచ్చాయి. ఇక వీటి వినియోగం పెరిగాక ఇక రకరకాలుగా టీ షర్ట్లను తయారు చేసి మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చేవి పలు కంపెనీలు. తొలుత కేవలం తెలుపు రంగులోనే ఉండేవి, కానీ కాలక్రమేణా రకరకాల రంగులతో పాటు డిజైన్స్ ఫ్యాషన్లలో లభిస్తూ వచ్చాయి. ఇప్పుడు కంపెనీ లోగోలు, కొటేషన్లతో కూడిన టీ షర్ట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.